ఫ్రెండ్స్, సియా అలాగే చేతన్ ఇద్దరు కలిసి కేతన్ని చంపాలని ప్లాన్ చేస్తున్నారు కదా. అయితే ఈ ప్లాన్ ఏంటి, సడన్ గా వచ్చిన ప్లాన్ అంటే కాదు. ఎంగేజ్మెంట్ ముందే వీళ్ళిద్దరూ కేతన్ ఎలాగోలాగా వాళ్ళకి దూరం అవ్వాలని అనుకున్నారు. అయితే కేతన్ని చంపాలనుకున్నారా లేదంటే వేరే ఇంకేదైనా ప్లాన్ ఉందా అంటే, అసలు వీళ్ళు చేసిన పని వింటే దిమ్మ తిరిగిపోవాల్సిందే. వీళ్ళు గూగుల్లో యూట్యూబుల్లో ఒక మనిషిని మన మీదకి కేసు రాకుండా ఎలా చంపాలి అనే విషయం పైన చాలా రీసెర్చ్ చేశారు. అయితే మామూలుగా ఇటువంటివన్నీ కూడా గూగుల్ సపోర్ట్ చేయదు, వెంటనే ఇమీడియట్గా దాన్ని అడల్ట్ కింద పెట్టేస్తుంది. అయినప్పటికీ కూడా వీళ్ళు రకరకాల దొంగ పద్ధతుల ద్వారా ఏదో ఒక రకంగా చేయాలనుకున్నారు. అయితే వీళ్ళకి పొద్దున్న లేస్తే అంటే ఆల్మోస్ట్ మే 20వ తారీఖు నుంచి వీళ్ళిద్దరూ కలిసి అంటే చేతన్ అండ్ సియా ఇద్దరు కలిసి దాదాపుగా 9 నుంచి 12 సార్లు ఆ ఫోర్ట్కి వెళ్ళి, ఆ లోనావాలా దగ్గర ఉన్న ఫోర్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రాక్టీస్ చేశారు, రిహార్సల్స్ చేశారనమాట. అంటే ఎలా తొయ్యాలి ఎలా తొయ్యకూడదు. యాక్చువల్లీ ఫస్ట్ రిహార్సల్స్ అన్నీ కూడా ఈ అమ్మాయి సియానే చేసేద్దాము, ఇంకా తన బాయ్ ఫ్రెండ్తో సంబంధం లేకుండా నేనే తోసేస్తాను అనుకుంది. కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయి బలం సరిపోవట్లేదు, అంటే ఒక అవతల అబ్బాయి యువతల అమ్మాయి అంటే కొంచెం బలం సరిపోదు కదా, అంటే అవన్నీ ఇలాంటి క్రిమినల్స్కి వర్తించకపోవచ్చులేండి, కానీ ఆ అమ్మాయి కుదరలా. అందుకని తన బాయ్ ఫ్రెండ్ సపోర్ట్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఇక ఎప్పుడైతే బాయ్ ఫ్రెండ్ సపోర్ట్ తీసుకోవాలని నిర్ణయించుకుందో ఇంకా ఇంకా స్పీడ్గా ప్లాన్ని అవలంబించడం జరిగిందనమాట. అయితే క్యాబ్ డ్రైవర్ దగ్గర నుంచి, అంటే క్యాబ్ డ్రైవర్ విషయంలో తన ఎటువంటి నిర్ణయం, అలాగే చాట్ హిస్టరీ డిలీట్ చేయటం, ఫోన్ వాడకపోవటం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం, ఏ బైక్ మీద వెళ్ళిపోవాలి ఏ బైక్ మీద వెళ్ళకూడదు, ఇలాంటి రకరకాల ప్లాన్లన్నీ వేసుకున్నారు. అయితే సీసీటీవీ పరిశీలనలలో కనుక చూసినట్టయితే వీళ్ళిద్దరూ కాకుండా ఈ అబ్బాయి ఉన్నాడు కదా, ఈ చేతన్కి సంబంధించిన అంటే వాళ్ళ ఇంట్లో పని చేసే అతను కూడా ఉన్నాడు. అతనిది ఏమి ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ అతను అప్పుడప్పుడు బైక్ తీసుకురావటము, మళ్ళీ వీళ్ళని ఎక్కించుకుని తీసుకెళ్ళటము ఇదే జరిగింది. అంటే సాధారణంగా ఎవరి ఇంట్లో అయినా సరే పని వాళ్ళు పని చేస్తున్నప్పుడు ఫోన్ చేస్తే రావడాలు వెళ్ళడాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అదే జరిగింది అనమాట. సో ఇక ఈ క్రమంలో పోలీసులు దాదాపుగా వీళ్ళిద్దరిని అదే స్పాట్లో 12 సార్లు సీసీటీవీ ఫుటేజ్లో చూశారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఎప్పటి నుంచో వాళ్ళకి కేతన్ని అక్కడే చంపాలన్న ప్లాన్ బాగా వర్కౌట్ అయింది. దానికి తోడు రీల్స్ తీస్తూ కాలు జారి పడిపోయిన అమ్మాయి, అలాగే వీడియో తీస్తూ కింద పడి చచ్చిపోయిన అబ్బాయి అని ఇలాంటి వార్తలు విన్నారు కదా, ఇది కాస్త వాళ్ళకి హ్యాపీగా అనిపించింది.